ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. గత 3 రోజులుగా ట్విస్ట్లు టర్న్లతో సినిమా స్క్రిప్ట్ ని తలదన్నే లాంటి ఒక ఎపిసోడ్ జరుగుతోంది. అది మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి. అది ఫ్యామిలీ మ్యాటర్ వరకు ఓకే, కాకుంటే బయటకు వచ్చింది. ఆ తర్వాత కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద అటాక్లు అనేవి జరుగుతున్నాయి. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్లన్నింటినీ ఎలా చూడొచ్చు? అసలు ఫీల్డ్ లో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద ఇలా దాడులు జరుగుతుంటే రక్షించే చట్టాలు ఏమైనా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. సార్, మనకు ఒక 3 days నుంచి జరుగుతున్నటువంటి ఎంటైర్ ఎపిసోడ్ ని, అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అనుకొని వదిలేసినప్పటికీ బయటికి వచ్చారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్లు ఇవంతా అక్కడ ఉన్నటువంటి విలేకరులు వృత్తి ధర్మంలో భాగంగా క్వశ్చన్స్ వేస్తే మీద తిరగబడి కొట్టడం అనేది ఏం జరుగుతోంది సార్? అసలు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఇది లాస్ట్ 2-3 days గా జరుగుతున్న గొడవ ఏం కాదు. చాలా రోజులుగా బయట అక్కడక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే ఫ్యామిలీలో మోహన్ బాబు ఇద్దరు కొడుకుల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయని, ఆస్తులకు సంబంధించి. ఇది ఎట్లా ఉంటుందంటే చాలా కుటుంబాల్లో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఏమవుతుందంటే తండ్రి ఎప్పుడు కూడా ఆస్తులు వదిలిపెట్టకూడదు, పిల్లలకు చదివించి వదిలిపెట్టాలి. ఆస్తులు ఉంటే ఇట్లాంటి గొడవలు మొదలైతే ఆయన సంపాదించినాడు, ఆస్తుల కారణంగా ఈ తగాదాలు జరుగుతున్నట్టు. అది పూర్తిగా వ్యక్తిగత కుటుంబ సమస్య. అది నిజానికి ఇదే సమస్య ఏ ఆర్డినరీ సిటిజన్ ఇంట్లో, అంటే ఏ ఉపాధ్యాయుడి ఇంట్లోనో, ఏ లేబర్ ఇంట్లోనో, లేకపోతే ఏ మామూలు ఉద్యోగి ఇంట్లోనో, ఏ రైతు ఇంట్లోనో, ఏ కార్మికుడి ఇంట్లోనో కనుక జరిగితే ఎవరు పట్టించుకోరు. చాలా సర్వసాధారణంగా జరుగుతుంటాయి ఇట్లాంటి సమస్యలు. మనం కూడా చూస్తాం మన సమాజంలో, మన చుట్టూ ఉన్న వాళ్ళ చాలా కుటుంబాల్లో ఆస్తి తగాదాలు చూస్తాం. మనం రోజు పత్రికలు చదువుతూ ఉంటాం. ఆస్తి కోసం తండ్రిని చంపినట్టు, లేదా ఆస్తి కోసం కొడుకుని చంపినట్టు, లేదా ఆస్తి కోసం భర్తను చంపినట్టు, ఇట్లాంటి రకరకాల వార్తలు మనం పేపర్లలో చూస్తుంటాం. ఆస్తుల కోసం తగాదాలు జరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది, చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ అవన్నీ మీడియా ఏం పట్టించుకోదు. మీడియా అన్నాడు వాటి జోలికి పోదు. అక్కడికి వెళ్ళి అంటే ఏదైనా పోలీస్ కంప్లైంట్ వచ్చి, అంటే హీనియస్ క్రైమ్, అంటే మర్డర్ లాంటిది జరిగి, దాడి లాంటిది జరిగి ఎవరైనా ఆసుపత్రిలో పాలై పోలీస్ కేసు అవుతే తప్ప మీడియా పట్టించుకోదు. మీడియాలో వార్తలు వస్తే చిన్నగా హత్య జరిగింది, ఆస్తి కోసం తగాదాలు, కొట్టుకున్నారు, గాయపడ్డారు, ఇట్లాంటి చిన్న చిన్న వార్తలు వస్తుంటాయి. ఇంత ప్రచారం దేనికి రాదు. ఎందుకు వచ్చింది ప్రచారము? మోహన్ బాబు సెలబ్రిటీ. మోహన్ బాబు మాజీ రాజ్యసభ సభ్యుడు, కొంతకాలం రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన తర్వాత చాలా సినిమాలు తీసినాడు, సినిమా ప్రొడ్యూసర్, దర్శకుడు, చాలా సినిమాల్లో నటించినాడు. అతను ఒక సెలబ్రిటీ. అతని 2 కుమారులు కూడా సినిమాల్లో నటించిన వాళ్ళు, యాక్టర్స్. వాళ్ళు సినిమాలు తీసినారు. ఆ కుటుంబం మొత్తం కూడా ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ. అది ఆ ఫ్యామిలీ సంబంధించి ఏమైనా జరిగినప్పుడు తప్పనిసరిగా మీరు ఒకటి చూడండి. కొన్ని పత్రికల్లో, ప్రధానంగా ఇంగ్లీష్ పత్రికల్లో మనం చూస్తుంటాం, కొన్ని పేజీలు ఈ సెలబ్రిటీల కోసం ఉంటాయి. వీళ్ళు సాయంత్రం పార్టీలకు సంబంధించిన ఫోటోలు, వీళ్ళు చేసుకునే పేస్ట్రీ అంటాం. ఎగ్జాక్ట్లీ ఈ పేస్ట్రీ యాక్టివిటీ అనేది చూస్తాం. పేస్ట్రీలో రావాలని సెలబ్రిటీస్ చాలా ఆసక్తి చూపిస్తారు. చాలా వెంటబడి మీడియా వెంటబడి రాయించుకోవడం, ఇట్లాంటివన్నీ, వాళ్ళ ఫోటోలు వేయించుకోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు పార్టీలకు పోయినా, ఫంక్షన్స్ పోయినా, లేకపోతే ఏదైనా జరిగినా అంతా ఈ పేస్ట్రీస్ కల్చర్ అనేది బాగా ఉంది మన దగ్గర. అప్పుడు చాలా సంతోషపడేవాళ్ళు. ఇట్లాంటి సందర్భాల్లో మీడియాని విమర్శించాలి. నేనేం మీడియా తరఫున మాట్లాడడానికో లేదా మీడియాని సమర్థించడానికో మాట్లాడడం లేదు. ఈ సెలబ్రిటీ ఫ్యామిలీలో కూడా ఈ గొడవలు 4 గోడల మధ్యలోనే ఉండి బయటికి రాకపోతే, బయటికి ఎవరికి తెలియకపోతే మీడియా పట్టించుకోవాల్సిన అవసరం. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చి
పోలీస్ కంప్లైంట్ దాకపోయిందో, దాడులు జరిగినాయో, అందులోంచి ఒక కుటుంబ సభ్యుడు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి తనకి ఇట్లా జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన మీద దాడి జరిగిందని, తన గాయాలైనవని, తన ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో మీడియా ఏమి రాయకుండా ఏం చూపించకుండా ఉండాలి అనడం సరైనది కాదు. మీరు సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు కూడా మా గురించి ఏం రాయట్లండి, మేము బాగా ఉన్నప్పుడు, మేము మంచిగా కనిపించినప్పుడు, మేము అందంగా కనిపించినప్పుడు మా ఫోటోలు ఏం వేయొద్దండి, మమ్మల్ని చూపించకండి, మా గురించి రాయకండి అని అంటే వేరే విషయం. ఆల్ గుడ్ థింగ్స్ ఏ ఉండాలి. అట్లా మీడియాకు దూరంగా ఉండే వాళ్ళు ఉంటే అది వేరే విషయం. నిజంగా కూడా ఏనాడు మీడియా దగ్గర ముందుకు రాని, మీడియా ఎక్స్పోజర్ కోరుకొని, మీడియాలో పబ్లిసిటీ కోరుకొని వాళ్ళ దగ్గరికి పోయి మీడియా ఇట్లా బిహేవ్ చేస్తే మనం మీడియా తప్పు పట్టాలి తప్పనిసరిగా. అట్లా కాదు ఇక్కడ. మీడియా ప్రతిరోజు ఇప్పుడు మోహన్ బాబు కానీ ఆయన కుమారులు కానీ ఒక సినిమా తీసినా, ఒక సినిమాలో నటించినా ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కోరుకుంటారు, ఆ సినిమాకు సంబంధించి పత్రికలు బాగా రాయాలని కోరుకుంటారు, మీడియా బాగా చూపించాలని కోరుకుంటారు. దానివల్ల ప్రమోషన్ జరిగి సినిమా ఎక్కువ మంది చూసి ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటారు. అప్పుడు అవన్నీ కోరుకున్న వాళ్ళు ఇట్లాంటి సందర్భాల్లో మీడియా ఏమన్నా రాయబోతే ఇంత ఇదిగా రియాక్ట్ ఎందుకు కావాలా? అది అక్కడ మనం ప్రశ్నించాల్సింది. మామూలుగా అయితే ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి మీడియా పోకూడదు. భార్యాభర్తలు తగాదా కానివచ్చు, తండ్రి కొడుకుల తగాదాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కుటుంబంలో జరిగే వ్యవహారాన్ని, కుటుంబంలో జరిగే తప్పొప్పుల్ని లేదా కుటుంబంలో ఉండే పొరపచ్చాన్ని, తగాదాల్ని మీడియా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ కుటుంబం ఎప్పుడైతే మామూలు కుటుంబం కాదు, మనం చాలా చూస్తున్నాం. పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కుటుంబాల్లో జరిగే విషయాలు రాస్తుంటాయి పత్రికలు, మీడియా చూపిస్తుంటది. రాజకీయ నాయకుల ఇళ్లలో జరిగే విషయాలు రాస్తూ ఉంటది, మీడియా చూపిస్తూ ఉంటది. సేమ్ సెలబ్రిటీస్, అదే సెలబ్రిటీ స్టేటస్ కలిగిన సినిమా వాళ్ళు, ఇంకా సినిమా వాళ్ళు ఎక్కువ రాజకీయ నాయకుల కంటే, వ్యాపారవేత్తల కంటే కూడా ఎక్కువ సినిమా వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటది జనాల్లో. ఆ జనంలో ఉన్న ఆసక్తిని సహజంగానే మీడియా క్యాష్ చేసుకుంటది. నువ్వు ఎప్పుడైతే నీ మంచిని ప్రచారం చేయమని కోరుతావో అప్పుడు ఏదైనా చెడు చేసేది బయటకు వచ్చేది ప్రసారంలో పడితే దాన్ని కూడా చూపించాలని మీడియా ప్రయత్నిస్తుంది. నువ్వు అసహనంతో మీద పడి కొట్టినావు. మీద చాలా క్లియర్ గా కనిపించింది మోహన్ బాబు గారు చేసిన దాడి. మోహన్ బాబు గారు ఆయన సంయమనం పాటించి ఆయన కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాన్ని కుటుంబంలోనే తేల్చుకునే ప్రయత్నం చేసి, ఆయన ఒక కొడుకు బయటకు పోయి ఇదంతా రచ్చ కాకుండా ఆయనే ప్రయత్నించి లోపల కూర్చోబెట్టుకొని పెద్ద మనిషి తరగా ఉండి చేసుకొని ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. బయటికి రానంత వరకు ఎవరు ఏం రాయాల్సిన అవసరం. వాళ్ళ ఇంటి ఏమంటారు గేట్ కూడా దాటి లోపడిపోయే అధికారం మీడియాకి లేదు. అదంతా వ్యక్తిగతం. ఆయన ఇంటి గేట్ దగ్గర నుంచి లోపడి జీవితం అంతా ఆయన వ్యక్తిగతం. అక్కడికి ఆయన అనుమతి లేకుండా, ఆయన పిలవకుండా పోయే అధికారం ఏ మీడియాకు లేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, వ్యవహారం ఆ గేట్ దాటి వచ్చింది బయటికి. ఇవాళ నేను ఫేస్బుక్ లో చూస్తున్నాను, ఎవరో ఒక కొంచెం కొంతకాలం మీడియాలో ఉండి, దాదాపు ఒక 2-3 దశాబ్దాలు మీడియాలో ఉండి జర్నలిస్ట్ గా పనిచేసిన ఒక ప్రముఖ లేదా సీనియర్ జర్నలిస్ట్ ఒక పోస్టింగ్ పెట్టినారు ఫేస్ ఏమనంటే, మోహన్ బాబు మీడియా చెవులు మోసి చావు కొట్టాడు కదా, మంచి పని అయింది. అన్నిట్లలోకి ఎంటర్ అవుతారా ఇలాగే? అంటే మీడియా పట్ల ఇంకొక అభిప్రాయం అట్లాంటి ఉన్నది. కానీ ఇక్కడ నేను ఆ పోస్టింగ్ ని సమర్థించాను. ఎందుకంటే నువ్వు మీడియా వద్దు అనుకుంటే వద్దు అని చెప్పాలి, పద్ధతులు ఉంటాయి దానికి. మీరెవరు రావద్దు ఇక్కడికి. అయినా ఆయన ఇంట్లోకి పోలేదు, గేటు బయట ఉన్నారు. గేటు బయట నువ్వు అక్కడ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వస్తున్నట్టు వచ్చి వాళ్ళకి నమస్కారం పెట్టుకుని దగ్గరకు వచ్చి దాడి తీసినావు. మాట్లాడడం ఇష్టం లేకపోతే నువ్వు కారు దిగొద్దు, వెళ్ళిపోవాలి. బయట వాళ్ళు వాళ్ళకి ఏం దొరుకుతుంది రాసుకొని పోతారు. నువ్వు మీడియా అక్కడ ఉండొద్దు, నీ ఇంటి బయట అనే, నీ గేటు బయట అనే అధికారం నీకు లేదు. నీ గేట్ లోపలికి రావడానికి వాళ్ళకి అధికారం లేదు.
ఖచ్చితంగా నువ్వు దాన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు, రావద్దని చెప్పొచ్చు, Hmm. నిరోధించవచ్చు. కానీ అక్కడ మన వాతావరణం అంతా చూసినాం, 2 వర్గాలుగా మోహరించి 20 మంది 30 మంది బౌన్సర్లను, వీళ్ళు 30 మంది బౌన్సర్లను, వాళ్ళు 40 మంది బౌన్సర్లను, అదే తర్వాత తుపాకులు, ఆ తుపాకులను స్వాధీనం చేసుకోవడం పోలీసులు. ఇది డెఫినెట్ గా మీడియా అట్రాక్షన్ ని చేస్తుంది కదా, మీడియా అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది కదా. చేయకుండా ఎట్లా ఉంటది? అంత మాత్రం చేత ఆ అబ్బాయికి ఎవరినైతే మోహన్ బాబు దాడి చేసి కొట్టినాడో ఆ అబ్బాయికి సర్జరీ జరిగింది. ఇక్కడ ఫ్రాక్చర్స్ అయ్యి అతని నోరు తెరిచి మాట్లాడలేడు, భోజనం చేయలేడు ఒక 2-3 మాసాల వరకు. అతనికి భోజనం ఇక్కడ ఒక హోల్ చేసి పంపించాల్సిన పరిస్థితి. అది యాదృచ్ఛికంగా జరిగిన దాడి అని అనుకుంటామా? మామూలుగా మీద పడేది ఒక దెబ్బ కొడితే అట్లాంటి గాయాలు అవుతాయి అంటే నువ్వు ఎంత కోపంగా ఎంత బలంగా దాడి చేసి ఉంటావు. అవసరం నీకేమిటి? మోహన్ బాబు గారు ఏమి చిన్న మనిషి కాదు, పద్మశ్రీ అవార్డు వచ్చిన ఆయన, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నవాడు, మంచి విద్యా సంస్థలు నడుపుతున్నాడు, ఆయనకు యూనివర్సిటీ ఉన్నది. నిజానికి ఆయన విద్యా సంస్థలు చాలా బాగుంటాయి. నేను ఆయన విద్యా సంస్థల్లో ఆయన తండ్రి గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే అవార్డులకు సెలక్షన్ కమిటీ సభ్యుడిగా నేను 2-3 సార్లు వెళ్ళినాను. ఆయన మోహన్ బాబు గారి యూనివర్సిటీకి. ఆయన మోహన్ బాబు గారి యూనివర్సిటీ తిరిగి చూస్తున్నాను. ఆయన యూనివర్సిటీలో ఆయన దగ్గర చదువుకునే పిల్లలకు ఆయన యూనివర్సిటీ, ఆయన విద్యా సంస్థ నేర్పించే డిసిప్లిన్ ఇంట్లో ఆయన 2 కొడుకులకు నేర్పలేకపోయినా ఆయన. దురదృష్టకరమైన విషయం. ఆ క్రమశిక్షణ ఆ 2 పిల్లలకు ఉండింటే వాడి పరిస్థితి వచ్చేది కాదు. ఆయన 2 పిల్లల్ని మరి ఆయన మిగతా విషయాల్లో పడి తన సినిమా జీవితము, తన విద్యా సంస్థలు, తన వ్యాపారాలు వీటిలో పడి పిల్లలకు డిసిప్లిన్ నేర్పించడం మర్చిపోయినాడో, సమయం చిక్కలేదో తెలియదు. కానీ క్రమశిక్షణారాహిత్యం కారణంగా జరుగుతున్న గొడవలు కానీ, ఆస్తుల కోసం జరుగుతున్న తగాదాలు, ఈ కారణంగా సమస్యలు వచ్చినాయి, ఈ కారణంగా గొడవలు జరిగినాయి, ఈ కారణంగా రోడ్ల మీద పడ్డారు. రోడ్ల మీద పడ్డప్పుడు సహజంగా మీడియా రాస్తుంది. మీడియా రాయొద్దు, చూపించొద్దు అనే అధికారం మీకు లేదు. మీరు ఒకసారి రోడ్డు మీద పడ్డారు, శ్రీశ్రీ మాట చెప్తాడు, ప్రైవేట్ గా ఉన్నంత వరకు మీ జీవితాలు మీవి, పబ్లిక్ గా వస్తే ఏమైనా అంటామంటాడు. పబ్లిక్ గా వచ్చిన తర్వాత అతను రాజకీయ నాయకుడైనా, అతను పెద్ద వ్యాపారి అయినా, అతను ఒక సినిమా సెలబ్రిటీ అయినా, ఇంకోడైనా మీడియాలో ఉన్న వాళ్ళ మీద వచ్చినాయి చాలా. మీకు గుర్తుంటే 4-5 సంవత్సరాల క్రితం మీటూ అనే ఒక ఉద్యమం వచ్చింది. అందులో ఎంతమంది మీడియా వాళ్ళు రోడ్ల మీద లాగబడ్డారు, ఎంతమంది మీడియా వాళ్ళని గురించి పత్రికలు రాసినాయి, ఎంతమంది మీడియా వాళ్ళని సెలబ్రిటీలను గురించి, మీడియాలో కూడా సెలబ్రిటీ వాళ్ళని గురించి టీవీ ఛానల్ చూపించినాయి. సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు ఒకసారి ఫేమ్ అనేది వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కూడా. ఎందుకంటే 10 మంది కళ్ళు మీ మీద ఉంటాయి. మీకు ఒకసారి ఒక ఫేమ్ వచ్చి మీరు ఒక సెలబ్రిటీ అయిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత డిసిప్లిన్ గా ఉండాలి, మరింత అణకువగా ఉండాలి, మరింత సంయమనం పాటించాలి. ఎట్లా ఇది లేకుండా? అవును సార్. ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఫీల్డ్ రిపోర్టింగ్ కి వెళ్తుంటారు. ఇది ఫస్ట్ టైం జరిగినటువంటి అటాక్ కాదు. అటు పొలిటీషియన్స్ కావచ్చు, మాఫియా కావచ్చు, ఇంకెక్కడైనా ఏదైనా అసాంఘిక శక్తులు, ఇలాంటి అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా వరకు ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు ఇవన్నీ చూసాం. ప్రతిసారి జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి, ప్రొటెస్ట్ చేస్తున్నాయి, ఇలాంటివన్నీ అవుతున్నాయి. ఆ తర్వాత నేను ఈ రోజు ఉదయం వాళ్ళు చేసిన ఒక నిరసన దానిలో కూడా పాల్గొన్నప్పుడు ఇదే మాట చెప్పినాను. ఏమిటంటే మీరు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం నీజర్ రియాక్షన్ అంటాం. సంఘటన జరగానే ఇమ్మీడియట్ గా మనం రియాక్ట్ అయిపోయి అందరం రోడ్ల మీదకి వచ్చి దాని మీద స్పందించి నిరసన తెలిపి డౌన్ నినాదాలు కొట్టి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఒక కేసు పెట్టించి మర్చిపోతాం. దాడి చేసిన వ్యక్తో, దానికి కారణమైన వ్యక్తితో క్షమాపణలు చెప్పించడంతో, లేవచ్చిన కేసు పెట్టడంతో అయిపోతుంది. అక్కడికి తర్వాత ఎవరెందుకు పట్టించుకోరు. రెండోది బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఒక సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ మీద దాడి జరిగితే ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళ వరకే వస్తారు.
రేపు ఇంకో సంస్థకు సంబంధించి జర్నలిస్ట్ మీద దాడి జరిగితే ఆ సంస్థకు సంబంధించిన అవసరం. నేను కోరేది ఏమిటంటే ఈ దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానివ్వండి, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కానివ్వండి, అనేక ఇతర జర్నలిస్ట్ సంఘాలు కానివ్వండి, చాలా కాలంగా కోరుతున్నది. ఈ మధ్యనే ఢిల్లీలో చాలా జర్నలిస్ట్ సంఘాలు కలిసి, అందులో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కూడా ఉన్నది, కలిసి ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేసినారు. చాలా కాలంగా కోరుతున్నది ఏమిటంటే జర్నలిస్టుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం కేంద్ర స్థాయిలో పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకురావాలి, రాష్ట్రాల స్థాయిలో శాసనసభల్లో చట్టాలు చేయాలి. జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ కల్పించడం కోసం, వాళ్ళ మీద దాడులు నిరోధించడానికి, ఎక్కడైనా దాడి జరిగితే కఠినమైన చర్యలు ఉండడానికి అవసరమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి చాలా కాలంగా జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఒకసారి నిన్నటి సంఘటనతో అది మళ్ళీ తెర మీదకి వచ్చింది, మళ్ళీ దాన్ని మనం అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇదేమిటి ఇట్లాంటి డిమాండ్ ఒకటి జర్నలిస్ట్ సంఘాలు మాత్రమే ఎందుకు చేయాలి? జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టుల బాగోగులు కోరుతారు కాబట్టి జర్నలిస్ట్ సంఘాలు ఇది మాట్లాడుతున్నాయి. నిజానికి ఒక విలేకరి నిన్న TV9 విలేకరి మోహన్ బాబు ఇంటి దగ్గర పోయి అక్కడ వార్తా సేకరణ కోసం పోయి తన్నులు తిని వార్త తీసుకొచ్చి వార్త రాస్తే లాభపడుతుంది ఎవరు? యజమాని లాభపడుతున్నారు. మేమేమంటున్నాం అంటే జర్నలిస్ట్ సంఘాలే కాదు, మీడియా యాజమాన్యాలు, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, మీడియా యాజమాన్యాలు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇలా ఉద్యోగులు అందరూ కూడా జర్నలిస్ట్ సంఘాలతో కలిసి వచ్చి దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం, బలమైన చట్టం, మళ్ళా అదేదో బలహీనమైన చట్టం తీసుకోవడం కాకుండా, అంటే ఏదో చిన్న కేసు పెట్టి ఒక రోజు రిమాండ్ లో ఉంచడం ఇట్లాంటివని కాకుండా కఠినమైన చట్టాలు, జర్నలిస్టుల మీద భౌతిక దాడే కాదు, జర్నలిస్టులను దూషించిన, జర్నలిస్టులకు ఎటువంటి హాని తలపెట్ట ప్రయత్నించినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండే విధంగా ఒక బలమైన చట్టం జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో, రాష్ట్రాల్లో శాసనసభల్లో తప్పనిసరిగా చట్టాలు చేసే విధంగా ఒక పెద్ద ఉద్యమం రావాలి. అన్ని విభేదాలు పక్కన పెట్టి జర్నలిస్టులు అందరూ కలిసి ఇట్లాంటి ఉద్యమం చేయాలి అని మేము చాలా కాలంగా కోరుతూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేయడం తప్ప చేయగలిగేది